వివేకానందుడు చిన్నప్పుడు తరగతి గదిలో కూర్చొని ఉండగా ఉపాధ్యాయుడు ఒక్కొక్క పిల్లాడిని నువ్వేమవుతావు అని అడుగుతున్నాడు. ఒక్కొక్క పిల్లవాడు లేచాడు, నేను పెద్ద అయ్యాక డాక్టర్ని అవుతానన్నాడు, నేను న్యాయవాదిని అవుతానన్నాడు, నేను న్యాయమూర్తిని అవుతానన్నాడు. వివేకానందుడు రోజు గుర్రపు బండిలో వచ్చేవాడు పాఠశాలకి. ఆ గుర్రపు బండి నడిపే వ్యక్తి యొక్క చాకచక్యం, ఆ గుర్రాలు నడపడం, ఎవరైనా అడ్డొస్తే చక్రంలో ఆ గుర్రాలు తోలడానికి ఉపయోగించే కర్ర చప్పుడు వచ్చేటట్టుగా తేల్చి పెట్టడం, ఇవన్నీ చూసి ఆయనకి గుర్రపు బండి నడపడం అంటే చాలా ఇష్టం అనిపించి నేను గుర్రపు బండి నడుపుతానన్నాడు. ఉపాధ్యాయుడు, పిల్లలు అందరూ పక నవ్వారు. చాలా చిన్నబుచ్చుకున్నాడు వివేకానందుడు. దిగులుగా ఇంటికి వచ్చాడు. అమ్మ అడిగింది, ఏం అలా దిగులుగా ఉన్నావని అడిగింది. అమ్మ, నేను గుర్రబండి నడుపుతానన్నాను, అందరూ నవ్వారమ్మా, నాకు చాలా చిన్నతనంగా అనిపించింది, అవమానంగా అనిపించిందమ్మా అన్నాడు. తల్లి అంది, ఎందుకు అవమానపడతావు అని చెయ్యి పట్టుకుని పూజ గదిలోకి తీసుకెళ్ళి భగవద్గీత చిత్తరువు చూపించింది. నువ్వు మామూలు గుర్రబండి తోలేవాడివి కాకూడదు. చూసావా, కురుక్షేత్రంలో కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపారు, ధర్మం గెలిచేటట్టు చేశారు.